తవ్వుకో దాచుకో అన్నట్లుగా కుర్తివెన్నులో అక్రమ మట్టి మాఫియా దందా చెలరేగిపోతోంది. వందలాది టిప్పర్లతో రాత్రింబవళ్లు మట్టి రవాణా అధికారుల మౌనం వెనుక మర్మమేంటి అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం కుర్తివెన్ను మండలంలో అక్రమ మట్టి రవాణా వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తవ్వుకో దాచుకో అన్నట్లుగా ప్రభుత్వ భూములు, చెరువులు, ఖాళీ ప్రదేశాల నుంచి యథేచ్ఛగా మట్టిని తరలిస్తున్నారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వందలాది టిప్పర్లు, ట్రాక్టర్లతో భారీ స్థాయిలో జరుగుతున్న ఈ అక్రమ రవాణాపై సంబంధిత అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుండడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వానికి లక్షల రూపాయల ఆదాయం గండికొడుతున్నా ఇప్పటి వరకు ఒక్క కఠిన చర్య కూడా తీసుకున్నట్లు కనిపించకపోవడం వెనుక అసలు కారణమేంటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ అక్రమ మట్టి దందాలో ఏఎంఆర్ పేరుతో ప్రస్తావనకు వస్తున్న వ్యక్తి, అతని అనుచరులు కలిసి అధికారులను మభ్యపెడుతూ పెద్ద ఎత్తున మట్టి తరలింపు నిర్వహిస్తున్నారంటూ మండల వ్యాప్తంగా ఆరోపణలు వెలువెత్తున్నాయి. రాత్రి వేళలో మరింత వేగంగా మట్టి తరలింపులు సాగుతున్నాయంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు హైవేలపై అధిక వేగంతో దూసుకెళ్తున్న టిప్పర్లు, ట్రాక్టర్ల కారణంగా సాధారణ వాహనదారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. గ్రామాల మధ్య రోడ్లు దెబ్బతింటుండగా ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తమవుతోంది. రాష్ట్ర స్థాయిలో అవినీతిని ఉపేక్షించబోమని చెబుతున్న జనసేన పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా పెడన నియోజకవర్గం కుర్తివెన్నులో గల స్థానిక ద్వితీయ శ్రేణి నాయకుల వ్యవహారం ఉందంటూ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. అక్రమ మట్టి మాఫియాపై అధికారులు ఎప్పుడు చర్యలు తీసుకుంటారో అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఆదాయాన్ని దోచుకుంటున్న పార్టీ వెనుక ఉన్నది ఎవరో తేలాల్సిందన్నారు. ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్న టిప్పర్ మాఫియాను అడ్డుకునేది ఎవరు అనే ప్రశ్నలు ఇప్పుడు కుర్తివెన్ను ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. తక్షణమే మట్టి మాఫియాకు తేబడుతున్న మాఫియాదారులపై కఠిన చర్యలు తీసుకుని అక్రమ మట్టి దందాకు పాల్పడుతున్న బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుని వాహనాలు సీజ్ చేయాలని ప్రజలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అంతేనా?